మీరు ఎవరికి అప్పు లేరని ధీరాగా ఉన్నారా? అయితే పొరబడినట్టే. ఇక ఆలోచన మానుకోండి. ప్రతి రూపాయి అప్పు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. దేశంలోని ప్రతి ఒక్కరూ 1,27,000 అప్పు తీర్చాల్సిందే. అదే మన తరపున ప్రధాని మోదీ చేసిన అప్పుల చిట్టా ఇది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. అదే విషయాన్ని ఏఐ చార్టెడ్ గ్రోక్ గణాంకాలతో సహా వెల్లడించింది. మీ నెత్తిపై 1.27 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్ద మొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకుంటున్నారా? అవును, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 185.27 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. దేశ జనాభా 145 కోట్లుగా తీసుకుంటే సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై 1.27 లక్షల అప్పు ఉన్నది. మరో విషయం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా చేయనంత అప్పు పీఎం మోదీ చేశారు. 11 ఏళ్ల వ్యవధిలోనే 130 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. సాంకేతిక రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ చాట్బాట్ గ్రోక్ గణాంకాలతో సహా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత అప్పు చేసిందని గ్రోక్లో సెర్చ్ చేయగా 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకు, అంటే గడిచిన 11 ఏళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 130.27 లక్షల కోట్ల అప్పు చేసినట్టు వెల్లడించింది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు దేశం అప్పు 55 లక్షల కోట్లుగా ఉన్నట్టు స్పష్టం చేసింది. అంటే బీజేపీ పాలనలో అప్పులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అలా మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశం మొత్తం అప్పు 185.27 లక్షల కోట్లకు చేరింది. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని హయాంలో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగింది అన్న ప్రశ్నకు మోదీ పేరునే వెల్లడించింది. మోదీ హయాంలో, అంటే 2014 నుంచి 2025 మధ్యలోనే ఎక్కువగా అప్పులు చేశారని తేల్చి చెప్పి జీడీపీలో దేశ అప్పు ఎంత శాతంగా ఉన్నదని గ్రోక్లో వెతకగా 2025 ఏప్రిల్ నాటికి దేశ జీడీపీ $4.3 ట్రిలియన్ గా అంచనా వేస్తే దేశ అప్పులు 185.27 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. అంటే జీడీపీలో అప్పుల వాటా 57% ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కో పౌరుడి నెత్తిపై 1,27,772 రూపాయల అప్పు ఉన్నట్టు స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2024 వరకు విదేశీ అప్పులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు విదేశీ అప్పు 30 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే 2024 జూన్ నాటికి ఇది 57 లక్షల కోట్లకు చేరింది. అంటే 10 ఏళ్ల వ్యవధిలో విదేశీ అప్పు 27 లక్షల కోట్లు పెరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 67 ఏళ్లలో గత ప్రధానులు విదేశాల నుంచి 30 లక్షల కోట్ల రుణాల్ని సేకరిస్తే కేవలం 10 ఏళ్లలోనే మోదీ సర్కారు విదేశాల నుంచి 27 లక్షల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. విదేశీ అప్పులు పెరుగుతుండటంతో దీర్ఘకాలంలో భారత్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రోక్ తెలిపింది. రూపాయి పతనం, ట్రంప్ తాజా సుంకాలతో ఎగుమతుల్లో తగ్గుదల, ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితులు విదేశీ అప్పుల చెల్లింపుల్లో సవాళ్లను సృష్టించవచ్చని వెల్లడించింది. మొత్తంగా స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధాని చేయనంతగా మోదీ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినట్లు స్పష్టమవుతోంది.